హలో అండి, నమస్తే. ఇదిగోండి, ఈరోజు మా వారు టమాటా పప్పు చేస్తున్నారనమాట. ఆయిల్ వేసారు, ఆవాలు. ఇప్పుడు దాంట్లో ఇదిగోండి టమాటా పప్పులో ఇప్పుడు టమాటాలు వేసారండి. అన్నీ ఆల్రెడీ ఒక్కసారి కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ టమాటాలు వేసి కొంచెం దాన్ని ఫ్రై చేస్తారు అన్నమాట. ఇవి ఫ్రై అయినాక దీంట్లో చాలా పప్పు తర్వాత ఇవి కొంచెం ఇట్లా ఫస్ట్ కుక్కర్లో వేస్తారు కాబట్టి అన్నీ బాయిల్ అయిపోతాయండి. డైరెక్ట్ అప్పుడు ఇందులో తాలింపులు వేసేస్తారు. హరిమిర్చి అన్నీ అందులోనే యాడ్ చేస్తారు. ఈ మసాలాలు ఇప్పుడు వేస్తారు. ఇదిగోండి పసుపు చాలు. మాది టర్మరిక్ ఎక్కువ వాడతామండి మేము కుకింగ్స్లలో, చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మా కొత్త కొత్త బుగాడీలు కూడా అన్నీ కలర్ఫుల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సాల్ట్ వేస్తున్నారండి. అందులో మసాలా కారం వేస్తున్నారండి. ఎన్ని 2 స్పూన్ కారం, 1.5 స్పూను సాల్ట్ అండి, 2 స్పూన్ కారము, అది వేస్తారా మసాలా. నేను ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా కూడా యాడ్ చేస్తారండి అందులో. అట్లా కొట్టొద్దు, దీంతో అసలు కలపకూడదు. కానీ అందులో లేదనుకుంటండి, ఈ కింద దాంట్లో ఇందులో అదేయండి, లేదా పక్క దాంట్లో సేమే వేసేయండి. అది ధనియాది, ఇంకోటి ఇస్తా, అక్కడుంది బాటిల్. ఈ ధనియాలదండి, గరం మసాలా అన్నీ యాడ్, ఆల్ ఇన్ వన్ మసాలా. అక్కడ కొస కాఫీ పౌడర్ బాటిల్ ఉంది చూడండి, దాని పక్కన. ఇవి ఒకటి ధనియా మసాలా అండి, ఒకటేమో ఆల్ మిక్స్. రెండు ఆల్ మిక్సే, కానీ కొన్ని వెరైటీ మసాలాలు. ఈ కొంచెం పప్పులు అట్లా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టమాటా పప్పు టేస్టీ, కొంచెం డిఫరెంట్ టేస్ట్ టమాటా పప్పు అన్నమాట. ఇవన్నీ ఇట్లా అయినాక ఫ్రై. ఈ కొత్తిమీర కరివేపాకు వేస్తున్నారండి. ఇది మా వారు చేసే స్పెషల్ టమాటా పప్పు అన్నమాట. చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మంచిగా ఇదంతా ఫ్రై అయినాక దాంట్లో ఇప్పుడు ఆ తక్కిన బాయిల్ అయిన పప్పు కూడా యాడ్ చేసేస్తారనమాట. ఇవి మనకు ఆల్రెడీ టమాటాలు అన్నీ మెల్ట్ అయిపోతాయి కదండి కుక్కర్లో యాడ్ చేస్తే. ఈ పప్పు మనం తాలింపు పెట్టగానే అందులో కర్రీ లాగా కొంచెం అయినాక
ఆ తర్వాత తక్కిన పప్పు మొత్తం ఇందులో మిక్స్ చేస్తారనమాట. చూసారా, ఇట్లా మొత్తం ఫ్రై అయిపోతుంది. ఈ టమాటాలు అన్నీ ఇట్లా మగ్గిపోయినాక ఆ తర్వాత ఈ పప్పు తక్కింద అందులో యాడ్ చేస్తారనమాట. ఈ టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. ఇట్లా మనం సింపుల్గా ఫాస్ట్గా చేసుకుంటే పప్పు అన్నమాట ఇది. పప్పు ఇప్పుడు బాయిల్ చేసిన పప్పు అందులో యాడ్ చేసేస్తారండి. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి. తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు. మా ఇంట్లో టమాటా పప్పు అంటే చాలా ఇష్టం అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, పెద్దోళ్ళు చిన్నోళ్ళు పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి టమాటా పప్పు అన్నది చాలా ఇష్టం. ఇందులో టమాటాలు అంటే ఓన్లీ టమాటా పప్పు అంటే నార్మల్ టమాటాలు ఏమండి, ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులో మినిమం ఒక 1.5 kg అన్న టమాటాలు ఉంటాయండి అందులో. అది మేము ఇంకా చింతపండు ఏం యాడ్ చేయమండి, చింతపండు ఎక్కువ యూజ్ చేయము మేము. ఎప్పుడో కంపల్సరీ అయితేనే చింతపండు యూజ్ చేస్తాము పులుసులకి అవిటికి, లేదా అంటే ఎక్కువ మా దగ్గర టమాటాలే యూజ్ చేస్తామండి. ఈ పప్పులో మినిమం 1.5 kg టమాటాలు ఉంటాయండి. అదే అన్నమాట. ఇది స్పెషల్ మా వారు ప్రిపేర్ చేసిన టమాటా పప్పు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనకి ఫాస్ట్గా అయిపోతుంది.